హాయ్ ఫ్రెండ్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. మొన్న జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్సీబీ కొన్న న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. వెస్టిండీస్ న్యూజిలాండ్ కి జరిగిన 3 మ్యాచ్ టెస్ట్ సిరీస్ లో జాకబ్ డఫీ ఏకంగా 23 వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. థర్డ్ టెస్ట్ లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ తీశాడు. అయితే అశ్విన్ తన ట్విట్టర్ లో జాకబ్ డఫీపై ప్రశంసల వర్షం కురిపించాడు. జాకబ్ డఫీ ఒక మంచి క్రికెట్ ప్లేయర్, ఈ సంవత్సరం అంతా చాలా బాగా ఆడాడు. ఆర్సీబీ 2 కోట్లకి ఒక అద్భుతమైన ప్లేయర్ ని కొన్నారు. ఎందుకంటే జాకబ్ డఫీ ఈ సంవత్సరంలో 57 టీ20 వికెట్స్ తీశాడు. ఇంకా డాట్ బాల్స్ కూడా చాలా ఎక్కువ వేశాడు. ఇంకా వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో 23 వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు అని అశ్విన్ అన్నాడు. నిజంగా అశ్విన్ చెప్పినట్లు జాకబ్ డఫీ ఒక అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే జాకబ్ డఫీ న్యూజిలాండ్ కు ఒక కొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ సంవత్సరం మొత్తం అన్ని ఫార్మాట్స్ లో కలిపి 81 ఇంటర్నేషనల్ వికెట్స్ తీసి న్యూజిలాండ్ లెజెండరీ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ 80 వికెట్స్ రికార్డ్ ని అధిగమించాడు. ప్రస్తుతం టీ20s లో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ప్లేస్ లో ఉండగా జాకబ్ డఫీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. జాష్ హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యాతో బలంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్ కి ఇప్పుడు జాకబ్ డఫీ రావడంతో మరింత బలంగా మారబోతుంది. ఆర్సీబీకి ఇప్పుడు మంచి బ్యాటింగ్ ఉన్నా బౌలింగ్ బాగా ఉండేది కాదు. కానీ లాస్ట్ సీజన్ లో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది, అందుకే టైటిల్ కూడా గెలిచారు. ఇప్పుడు జాకబ్ డఫీ రావడంతో ఆర్సీబీ ఐపీఎల్ 2026 లో మరింత డేంజరస్ గా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఆర్సీబీలో మీ ఫేవరెట్ బౌలర్ ఎవరో కామెంట్ చేయండి.